రైట్, ఇక మా ఎన్నికలపై శివాజీ రాజా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఎంత ఇల్లీగా ఉంటుంది. సరే చెప్పు అనే లేని వాళ్ళని ఒక 50 మంది సెలెక్ట్ చేద్దాం పర్ఫెక్ట్గా. వాళ్ళు ట్యాబ్లెట్స్ 1000 రూపాయలు కూడా సరిపోఉన్నాయి, మనం ఒక 1000 రూపాయలు ఇద్దాం ఇస్తాందా అన్నాడు పెద్ద హృదయంతో. సరే నేను ఎల్ఐసికి 17,000 కట్టానన్నా ఈ సంవత్సరం. ఒక్కోసారి డబ్బులు లేకపోతే నేను 10,000 కడతాను. కానీ లేనివాడు ఆ 1 year కోసం, వాడి హెల్త్ కోసం, వాడి ఫ్యామిలీ హెల్త్ కోసం 17,000 కట్టలేడు. మీరు ఒక 60-70 మందిని మీరు ఫ్రీగా చేస్తారా? ఆ వినాయకుడి మీద సాక్షి శివాజీ, నేను చేయకపోతే నా కాళ్ళ పట్టుకోవాలి దమ్ము నీకు ఉందన్నాడు రాజేంద్ర ప్రసాద్. సరే అన్నయ్య, నా సపోర్ట్ నీకు ఉంటుందని ఆ గుడిలోంచి బయటకు వచ్చాం. ఆ బయటికి రావటం అనేది మేము ఒక మెయిన్ రోడ్ ఎక్కామనుకున్నాం. మేము నలుగురం. అది మెయిన్ రోడ్ కాదు, అది రింగ్ రోడ్. తిరుగుతూనే ఉన్నాం. మధ్యలో చెక్ పోస్ట్ వచ్చింది. నా బ్లెస్సింగ్స్ నీకున్నాయన్నారు ఒక పెద్ద అయినా. మా వెనకాల ఇళ్ళను కూడా నా బ్లెస్సింగ్స్ నీకున్నాయన్నారు. నేను కన్ఫ్యూజ్ అవి ఇదేంటి, మనకి చెప్పారు కదా మా పెద్ద, మళ్ళీ వీళ్ళు కూడా చెప్తున్నారేంటి? పర్లేదే మనందరం ఒకటే కదా. తిరిగి 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 మధ్యలో ఎన్నో క్యారెక్టర్లు. ఆలీ 30 ఏళ్ళ నా ఫ్రెండ్, ఆడు మోసం చేస్తాను నేను కల్లా కూడా అనుకుంటాను. ఆలీ కూడా నాగబాబులు అంటూ వచ్చి ఆలీ మన శివాజీని సెక్రటరీ చేద్దాం. నేను వద్దునా బాబు, ఈ ఒక్కసారి నన్ను వదిలేరు, నేను మా మురళీమోహన్ గారితో నేను చేయనన్నా, నన్ను వదిలేనంటే నో నేను సంతకం పెడుతున్నాను, నువ్వు చెయ్యి శివాజీ, మంచి పని కదా చెయ్యి. నేను అప్పుడు పూర్తి ఉంటున్నాను పోలే. రెడ్ కార్పెట్ పెట్టేసి మా రాజేంద్ర ప్రసాద్ గారిని తీసుకెళ్తారు అనుకున్నాను. నేను సంతకం పెట్టగా తెలిసింది ఏంటంటే ఆలీ గారు అంతకుముందు వేశారని. నాగబాబు గారికి ఆయన మాట ఇచ్చారు. నేను మాట్లాడాను, రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడు. మాలి లేదు శివాజీ ఉంటే మీ ఇద్దరం కూడా అనుకున్నాం, బాబా నువ్వు ఉంటే నేను ఉండదు, నేను ఉంటే నువ్వు ఉండదు అని. ఇది నిజం, అది ఆలీ గారు అని చెప్తారు. తీరా చూస్తే ఆలీ గారు వైస్ ప్రెసిడెంట్గా వెళ్ళిపోతున్నారంటే అక్కడ మా చెల్లెలు మంచు లక్ష్మి ఉంది. ఆవిడ మీద పోటీ పెట్టకూడదు మేము అనుకున్నాం. వాళ్ళు గర్వంగా చెప్తున్నారు మా మీద పోటీ పెట్టలేదని. ఆవిడ మీద ఇంతకు పోటీ పెడతాం మేము. తీరా చూస్తే బయటకు వచ్చాక మహానుభావులమ్మా, ఇద్దరితోనే చేస్తుంటే ఇంకో 2 ఎలక్షన్ కమిషన్ ఉన్నారు. వాళ్ళు ఏమైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. 2 ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేసిన తప్పులు తనకి ప్రపంచంలో ఎవరు చేయరు. అంత నీచమైన ఎలక్షన్ కమిషన్ నా ఈ 14 ఏళ్ల చరిత్రలో నేను చూడలేదు. వాళ్ళు వదిలేద్దాం వాళ్ళ గురించి. మనం మంచిగా మాట్లాడుకుందాం, లేని గురించి మాట్లాడుకుందాం, వాళ్ళ గురించి రేపు ఎవరైనా అవ్వచ్చు, మా అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ అవ్వచ్చు, మా సీనియర్, మేమంతా మా అన్నయ్య కూడా ఇన్నిసార్లు అన్నాడు ఎవడంటే నాకు ఎంత ఇస్తుందా, వాళ్ళందరికీ ఇస్తుంటా, నాకు ప్రేమ అన్నారు. అంత గొప్ప ఆర్టిస్ట్ మా జయసుధ గారు. ఆవిడ అయినా కూడా పేదలకి చేయాలని, మంచి పనులు చేయాలని, ఎవరు వచ్చినా వెనకాల ఉంటామని. కానీ 2 years మాత్రం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెట్లు కూడా నేను ఎక్కాను. అంత దుర్మార్గమైన వ్యక్తులు ఇంకా 2 ఉన్నారు. వాళ్ళు ఉండగా చుట్టుపక్కలను. జై హింద్. పేదరా, మీకు కడుపు మారితే తిరగబడండి అంతే. నేను మీకు ఇచ్చే సలహా అదే. మా సపోర్ట్ కూడా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. దుర్మార్గం మనం ఏమి పట్టుకెళ్ళమని 10 సార్లు చెప్తున్నా, అయినా మీరు మారరు. కొంతమంది దుర్మార్గులు ఉన్నారు, వాళ్ళు మారలు. మంచితనంగా ముందుకు వచ్చారు చేద్దామని, ఎన్నో అడ్డంకులు వచ్చినాయి. బాయ్, నేను సెక్రటరీ కాదు కదా, నేను ఏమి చేయను. థ్యాంక్ యూ. నేను రిజైన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.